అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి మార్చి 12 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేపడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువు జ్యోతిష సిద్ధిరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతాల వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం చూపిస్తారండి. ఒకసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి రేపటి దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున చాలా మీ జీవితంలో కీలకమైన రోజు చెప్పుకోవాలండి. మీ జీవితంలో రేపటి రోజున చాలా మార్పులకి అలాగే గుణపాఠంలా మీకు మిగలబోతుంది. అంటే కొంత మీకు సహజంగానే ఏంటంటే రేపటి రోజున మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు. అంటే మీకు ఎదురయ్యేటువంటి కొన్ని పరిస్థితుల యొక్క ప్రభావం వల్ల రేపటి మీ జీవితం అనేది కొంత నిరాశగా కొంత ఒత్తిడి గురికాక తప్పదు. అయితే భయపడాల్సిన అవసరం అయితే లేదండి. మీరు చేసుకోవాలంటే దేవతారాధన చిన్నపాటి పరిహారం గురించి తెలుసుకొని తప్పకుండా అయితే వీలుంటే ఈ యొక్క చిన్న పూజ ఫలితము అయినా కానీ రేపటి మిమ్మల్ని తప్పకుండా రక్షిస్తుంది. కాబట్టి లేదా పూజ కానీ ఫలితం కానీ లేదంటే ఒక పరిహారం కానీ లేదా ఒక చిన్న మంత్రమైనా రేపటి రోజున పఠించుకోవడానికి ప్రయత్నించండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడవచ్చండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి. ఏ విషయంతో జాగ్రత్తలు పాటించాలనేటువంటి విషయంలో మీరు తెలుసుకోగలుగుతారు. కేవలము ఒక విషయంలో మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ జాగ్రత్త లేకపోతే మీ యొక్క జీవితంలో మీరు కోలుకునేటువంటి దెబ్బతింటారు. అదేమిటనేది రేపటి మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియో చివరి వరకు తప్పకుండా వినండి. అలాగే ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి ఒక్క మాట కూడా మీకు నిజం అనిపిస్తే మీ మాటలు కానీ మీ మనసుకు ఒకసారి హత్తుకునే వెంటనే వీడియోని లైక్ చేయండి. మాత్రం ఇంకా రేపటి రోజున మీకు కొంత గ్రహస్థితులు అనేవి వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. అయితే కొంత ప్రమాదకరమైన స్థితి కూడా కనిపిస్తుంది. మీ గోచరంలో చంద్రుడి యొక్క బలం క్షీణించడము, రాహు కేతువుల యొక్క ప్రభావం అనేది మీ నిర్ణయాల మీద పడడం వలన మీ ఆలోచన విధానం అనేది మసకబారుతుంది. మంచిది చెడేది అనేది విశ్లేషించుకునేటువంటి శక్తి రేపటి గ్రహాలు మీ నుండి లాగేసుకుంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఎటువారిని గుడ్డిగా నమ్ముతారు. ఆ నమ్మకమే మీ పాలిట శాపంగా మారుతుంది. మరలా చెప్తారా అండి, ఒక్కసారి బాగా గుర్తుంచుకోండి. రేపటి రోజు మీకు ఏ క్షణమైనా కానీ మీ జీవితంలో ఒక ఊహించినటువంటి సంఘటన అయితే జరగవచ్చు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి కొన్ని తప్పులనైతే మీరు రేపటి రోజు అస్సలు చేయకండి. మొదటి తప్పు ఆర్థిక లావాదేవీలు అంటే అప్పు ఇవ్వటం, అప్పు చేయటము. రేపటి రోజు తప్పకుండా దయచేసి ఎవరికి ₹1 కూడా అప్పుగా ఇవ్వకండి. మీ సొంత అన్నదమ్ములు వచ్చి మిమ్మల్ని అడిగినా, ప్రాణ స్నేహితులు వచ్చి అడిగినా, మిమ్మల్ని అడిగినా కానీ నా దగ్గర లేదని చెప్పేసి సున్నితంగా చెప్పండి. మీరు కనుక రేపటి మీ చేతుల మీదుగా వేరే వారికి డబ్బు ఇస్తే ఆ డబ్బు మరలా మీ చేతికి రాదనమాట. పైగా మీ మధ్య ఉన్నటువంటి బంధం పూర్తిగా నాశనం అవుతుంది. దరిద్ర దేవత మీ ఇంట్లో ప్రవేశించడానికి రేపటి తప్పకుండా మోటదారి. అంతేకాకుండా రేపటి మీరు ఎవరి దగ్గర కూడా అప్పు తీసుకోకండి. ఇక రేపటి తీసుకునే అప్పు భవిష్యత్తు తీర్చినటువంటి పెద్ద భారం మీకు కావచ్చు. అంతేకాకుండా మరొక తప్పు కుటుంబ సభ్యులతో వాదనకు దిగటము. గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మన ఇంట్లోనే మనకు శత్రువులు తయారవుతారు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో కానీ లేదంటే మీ యొక్క పిల్లలతో కానీ మీ రేపటి ఎట్టి పరిస్థితులు కూడా చిన్న చిన్న విషయాలకి పెద్ద గోల్ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీ నోటి నుండి వచ్చేటువంటి ఒక మాట మీ కాపురం కూల్చేంత తీవ్రంగా ఉంటుంది. వాక్ స్థానంలో పాపగ్రహాలు దృష్టి పడడం వల్ల మీరు అనే మాట ఎదుటి వారి గుండెల్లో కొంచెం బాగా గుచ్చుకుంటుంది. కాబట్టి రేపటి మీకు మౌనమే మహా ఆయుధం అండి. మరి ఎవరు ఏమన్నా కానీ ఒక్క నవ్వు నవ్వి ఊరుకోండి. కోపానికి మీకు కనుక కోపానికి గురైతే మీ చేతిలో మీ జీవితం నాశనం చేసుకుని వారు అవుతారు. అంతేకాకుండా మరొక తప్పు చాలా ముఖ్యమైనదండి. మీ తప్పు మీ కెరీర్ నాశనం చేస్తుంది. దానికంటే ముందు ఏంటంటే ఒక పెద్ద రహస్యం గురించి కూడా రేపటి నేను మీకు చెప్పబోతున్నాను అండి. వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూస్తేనే మీకైతే అర్థమవుతుంది. అయితే మీరు తెలుసుకోండి ఒక చిన్న పరిహారం ఉందండి. వృత్తి వ్యాపారాలు తొందరపాటు నిర్ణయాలు మాత్రం మీరు ఉద్యోగం చేసిన వారైతే రేపటి రోజున మీ యొక్క పై అధికారులతో లేదంటే మీ యొక్క తోటి ఉద్యోగులతో కానీ అస్సలు గొడవ పడకండి. మీ మీద లేనిపోని నిందలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే నేను ఎందుకు పడాలి, నేను ఎందుకు రియలైజ్ అవుతాను అనే ఆవేశం మీకు రావచ్చు.
ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోండి. అదేవిధంగా ఇక వ్యాపారం చేసేవారు రేపటి రోజున కొత్త ఒప్పందాలు చేసుకోకండి. కొత్త భాగస్వాములను కూడా తెచ్చుకోకండి. పెట్టుబడులు అస్సలు పెట్టకండి. అంతేకాకుండా వ్యాపారంలో స్తబ్దత పాటించడం చాలా మంచిది. అంతేకాకుండా రేపటి రోజున ఆరోగ్యాన్ని అస్సలు మాత్రం నిర్లక్ష్యం చేయకండి. రేపటి రోజున సాధారణంగానే మీకు అంటే ప్రతిరోజు కూడా మీకు కొన్ని సంవత్సరాల నుండి కూడా ఎముకలకు సంబంధించినటువంటి కడుపు సమస్యలు ఇలాంటివి వస్తూ ఉంటాయండి. అయితే మీ ఆరోగ్య దెబ్బతినే సూచనలు అయితే బలంగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోవడం అయితే మంచిదండి. బయట జంక్ ఫుడ్ను దూరంగా ఉంచండి. డ్రైవింగ్ చేసేటప్పుడు అతివేగం అస్సలు పనికిరాదు. చిన్న అనారోగ్య సమస్యలు వచ్చిన వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. అయినా కాకుండా రేపటి రోజున పెద్ద ఆసుపత్రి ఖర్చుగా మారుతుంది. ఇక మొదట్లో చెప్పినటువంటి ఒక విషయం ఏంటంటే కనుక ఎవరైతే అదృష్టం ఉందో, ఎవరైతే భగవంతుని యొక్క దయతో పొందుతున్నారో వారు మాత్రమే రేపటి రోజున ఈ విషయాన్ని తెలుసుకోగలుగుతారు. అంటే ఇప్పటి వరకు మీరు ఎక్కడి వరకు చూసారంటే భగవంతుని మిమ్మల్ని అన్ని రకాల కూడా అనుగ్రహం అనేది మీ మీద ఉందని చెప్పి అర్థం చేసుకోండి. ఒక విషయం ఏంటంటే దయచేసి గుండె మీద చేసుకొని వినండి. నమ్మక ద్రోహం అలాగే డాక్యుమెంట్లపై సంతకం చేయడం రేపటి రోజు చాలా కీలకమైనటువంటి రోజు. ముఖ్యంగా చెప్పాలంటే మీ జీవితంలో ఒక వ్యక్తి రాబోతున్నారండి, లేదా మీ యొక్క ఇప్పటికే తెలిసిన ఒక వ్యక్తి అనుకోండి మీ దగ్గరికి ఒక ప్రతివాదంతో వస్తాడు. వాళ్ళు మీ ముందు కన్నీళ్ళు పెట్టుకోవచ్చు, లేదంటే మీకు బంగారు కొండలు చూపిస్తామని చెప్పేసి మిమ్మల్ని మభ్య పెట్టవచ్చు. నన్ను నమ్ము ఒక సంతకం చేయని, రేపటి రోజు గ్యారంటీ కాగితం సంతకం పెట్టు, మీకేం కాదనంత నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి అత్యంత ఆత్మీయంగా మిమ్మల్ని నమ్మించబోతున్నారు. అయితే మీరు చాలా ఎమోషనల్గా అయిపోతారండి. అంటే మీరు ఏంటంటే సహజంగానే ఎవరికైనా ప్రేమగా 2 మాటలు మాట్లాడితే కరిగిపోతారు. మీరే వారికి అన్ని విధాలు కూడా నేను ఉన్నానని చెప్పేసి నిలబడతారు. కానీ గుర్తుపెట్టుకొని రేపటి మీరు ఎవరికైనా కానీ గ్యారంటీ సంతకం పెట్టినా, డాక్యుమెంట్ల మీద సంతకం పెట్టినా అది మీకు మెడకు చుట్టుకునే ఉడతాడుగా మారుతుందండి. వాళ్ళు రేపు చేతులు ఎత్తేయవచ్చు. ఆ అప్పులు వాళ్ళు మీ కేసులు కోర్టులు చుట్టుకొని మీరు తిరగాల్సి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు అలాంటి సంతకాలు మాత్రం రేపటి రాశిలో పెట్టుకోవడం అయితే మంచిదండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి కొన్ని ఆస్తులు అమ్ముకోవాల్సిన దరిద్రం కూడా ఏర్పడుతుంది. అందుకే చెప్తానంటే రేపటి ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. నమ్మి సంతకం చేయడము, నమ్మి అప్పు ఇటువంటి గ్యారంటీ లేనటువంటి పనులు మాత్రం అసలు చేయకండి. మీరు ఈ విషయంలో కఠినంగా ఉండాలి. ఎంత పెద్దవారైనా కానీ క్షమించండి. నేను చేయలేని ముఖం మీద చెప్పండి. ఇందులో మొహమాట పడ్డారంటే మాత్రం భగవంతుడు మిమ్మల్ని కాపాడాడండి. మరి ఇన్ని రోజులు ఇన్ని గండాలు మీరు ఒక్కరోజే ఉంటే మేము బయటపడేది ఎలా అని చెప్పి మీరు మనసు కనిపించవచ్చు. ముందస్తు జాగ్రత్త పడి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అంటే మనం దేని గురించి బయటపడాలంటే మాత్రము ఏదో ఒక విషయంలో ఒక కారణం అనేది భగవంతుడు మనకి ఇస్తాడండి. రేపు ఖచ్చితంగా మీరు శివారాధన చేసుకోండి. ఖచ్చితంగా కూడా మీరు అంటే మనకి ఇది అనుకూలంగా లేదనుకున్నప్పుడు శివనామ స్మరణ మనల్ని కష్టాలను గట్టెక్కిస్తుందండి. అదేవిధంగా రేపు మీరు ఖచ్చితంగా కూడా ఎక్కడైనా సరే దత్తాశ్రమం గుడికి వెళ్ళి స్వామి వారి యొక్క దర్శనం చేసుకునేలా కూడా మీ అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా మీకు కష్టపడతనంగా అయితే ఉంటుందండి. అదేవిధంగా రేపు ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలమైన రోజని చెప్పుకోవాలి. ఈ రాశి వారు రేపటి రోజున శివ పంచాక్షర మంత్రాలు జపించడం మీకు అందరికీ అనుకూలంగా అయితే ఖచ్చితంగా ఉంటుందండి. అదేవిధంగా రేపటి రోజున మీకు ఇంటికి తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. స్నేహితులతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అనుమానించాలి. బంధువుల్లో ఉన్న వారందరూ కూడా అనుమానించాలి కదండి. అర్థం ఉన్న విషయంలో మనమే సేఫ్గా ఉండాలి. కాబట్టి మనల్ని మనం రక్షించుకోవాలి. ఎవరో వచ్చి మనల్ని రక్షిస్తారని చెప్పేసి అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి మీరు అందరినీ కూడా చేరదీస్తారు, అందరి పట్ల కూడా ఆప్యాయంగా ఉంటారు. కాబట్టి మీ గురించి మీరు కూడా ఆలోచించుకోండి, జాగ్రత్త తీసుకోండి. హక్కు కేవలము మీకే ఉంటుంది. కాబట్టి మీరు మీ గురించి ఆలోచించుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే ముఖ్యమైనటువంటి విషయము రేపటి రోజున అత్యంత జాగ్రత్త పడాల్సిన విషయాల గురించి తెలుసుకున్నారు కదండి. రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు శుభవార్త గురించి తెలుసుకుంటారు. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి మీ గురించి బాగుంటుందని మీరేమో అనుకుంటారని వాటిని చేయడానికి అత్యుత్తమైన రోజు అండి. రేపటి రోజున స్త్రీలు పురుషుల వలన, పురుషులు స్త్రీల యొక్క సహాయ సహకారాలతో వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ఇంటిలో సమస్య కూడుకుంటుంది కనుక ఏం మాట్లాడుతున్నా జాగ్రత్త వహించండి. మీ రొమాంటిక్ అభిప్రాయాన్ని బయటకు చెప్పకండి. గాలిలో ప్రయాణించకండి. వృత్తిలో ఖచ్చితమైన చర్యలతో ఆచితూచి వేసే అడుగులు రివార్డ్ని పొందుతారు. ఇది మీకు ప్రాజెక్ట్ సరిగా సమయానికి పూర్తి చేయడానికి సహకారం అవుతుంది. కొత్త ప్రాజెక్టులు అంగీకరించడానికి కూడా ఇదే మంచి సమయం అండి. రేపటి రోజున ఖాళీ సమయంలో మీరు గాలికి నడవటం అయితే మంచిదన్నమాట. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. మీకు రేపటి మొత్తం మీద ప్రయోజనం కలిగిస్తుంది. రోజంతా వాడివేడి వాదాల తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని అయితే ఖచ్చితంగా గడుపుతారండి. మరి తెలుస్తా గణేశ్వర జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.